బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ప్రచారాన్ని మాజీ ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం ప్రారంభించారని, తన ఎంపీలు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కేటీఆర్ ను ప్రధాని మోదీ దగ్గరకు కూడా రానివ్వరని, బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తు ఉండదని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. కేసీరావు గారు టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. అది దుష్ప్రచారము విపక్ష పార్టీలు విపక్ష నాయకులకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుంది, వాళ్ళ పార్టీకి లాభం అయ్యేటట్టు. కానీ విచిత్రంగా ఉన్నది ఇప్పుడు ఏంటంటే, ఆయన దుష్ప్రచారము, ఆయన మోసము, ఆయన ఓన్ ఎమ్మెల్యేలు ఆయన ఓన్ మందకు టీఆర్ఎస్ మందకు చేస్తుండ్రు. ఏంటంటే, మీరు ఎక్కడ పోకండి, ఇక్కడనే ఉండాలి, మనకి ఏం కాదు, మనం కేంద్రం లేకున్నా రాష్ట్రం లేకున్నా ఇప్పుడు మనం పోయి ఆ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాము, అది ఖాయమైంది అని మోసం చేస్తుండ్రు వాళ్ళ సొంత. ఎందుకంటే మందను ఇటు అటు పోకుండా మందను కాపాడేటట్టు వాళ్లకు చెప్తున్నాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు యాక్చువల్లీ ఫోన్ చేస్తే, ఆయన అయిపోయిందన్నా, పొత్తు అయిపోయింది, మాకు మీకు పొత్తు అయిపోయింది, మీరు ఎంపీఐ గెలుస్తుండ్రు. ఎక్కడైతే పొత్తు ఎవరు చెప్పిందయ్యా అంటే, మాజీ సీఎం కేసీరావు అంట, కొడుకు కేటీ రామారావు అంట, అండ్ హరీష్ రావు గారు వాళ్ళ సొంత ఎమ్మెల్యేని మోసం చేస్తున్నారు. ఏంటంటే అయిపోయింది, అక్కడ మా ఎంపీలు అక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, మాటలు అయిపోయినాయి, అండ్ ఓ పొత్తు ఖాయం అయిపోయిందని. పొత్తు కాదు, దగ్గర కూడా రానియాలు. ఇంత నిర్మలా సీతారామన్ గారిని, మోడీ గారిని ఎట్లా అవమానపరిచిండ్రు, ఏం భాష మాట్లాడిండు, అసలుకు వస్తే కలవని కూడా కలవలేదు. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ ను తండ్రి కొడుకులను దగ్గర కూడా రానియదు. పొత్తు గిట్టు ఏం లేదు, అది ఉత్తనే కాపాడుకుంటుంది వాళ్ళని. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ప్రచారాన్ని మాజీ ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఖండించడంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంశం రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారింది. ఈ రోజు అసెంబ్లీ లాబీల్లో కూడా పెద్ద ఎత్తున ఇదే అంశం మీద ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు వరుసగా మధ్యాహ్నం బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దీని మీద చిట్చాట్లో భాగంగా ఖండించడం జరిగింది. కాసేపటి క్రితమే చేవెళ్ల మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు, బీఆర్ఎస్ ను బీజేపీ జాతీయ నాయకత్వం దగ్గర కూడా రానివ్వదంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీలో సొంత పార్టీ నాయకుల్ని కాపాడుకునే దానికే అటు కేటీఆర్ హరీష్ రావులు ఈ పొత్తు డ్రామాకు తెరదీశారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు అనేక సార్లు ఆయన అవమానకరంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదనేది బీజేపీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తారు. దీని మీద ఈ రోజు బీజేపీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తి మీద స్పందించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా అటు బీఆర్ఎస్ పొత్తు అంశాన్ని మాత్రం బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.